152 అడుగుల నీటి మట్టం చేరింది. శ్రీశైలంలోకి 192,302 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఇక పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్కి నీళ్లు తాకాయి కృష్ణా జలాలు. ఇక మరో 2 రోజులు దాటితే 850 అడుగులు దాటితే కనుక ఈ పోతిరెడ్డి పాడు గేట్లని ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతోంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 852 అడుగులు నీటి మట్టం నమోదైంది. ప్రస్తుతం 80 టీఎంసీలుగా నీటి నిల్వ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక జూరాల ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుండటంతో 42 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. సో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 880 అడుగులు కాగా ప్రస్తుతానికి 852 అడుగులుగా నమోదైంది. అయితే దీని ద్వారా చాలా భారీ ఎత్తున కృష్ణా జిల్లాను కూడా పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్కి తగలడం జరిగింది. అయితే 854 అంటే మరో 2 అడుగులు కనుక పెరిగితే అక్కడ నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం కనబడుతోంది. శ్రీశైలానికి ఎగువ నుంచి 192,306 ఇన్ఫ్లో వస్తోంది, క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. సో ఈ నేపథ్యంలో భారీగా వరద కూడా పెరిగింది. సో ఓవరాల్గా 215 టీఎంసీలకు గాను 85 టీఎంసీలు ప్రస్తుతం నీటి సామర్థ్యం నిల్వ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక జూరాల ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున నీరు వరదంతో అక్కడ పోటెత్తున పరిస్థితి కనబడుతోంది. సో నీరుని 45 గేట్లెత్తి సుమారుగా కిందికి విడుదల చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, సో శ్రీశైలానికి భారీ ఎత్తున వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరద పైనుంచి వస్తున్న నేపథ్యం కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో అధికారులు ఏం చెప్తున్నారు? అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ఇక్కడ ఉత్పత్తి ఏ రకంగా కొనసాగుతోంది? మనం శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తింది. జూరాల నుంచి వచ్చేటువంటి ఇన్ఫ్లో 192,302 క్యూసెక్కులుగా నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతున్నాయి. ఇప్పటికే జూరాలకు సంబంధించినటువంటి 42 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు కర్ణాటక, మరోవైపు తెలంగాణ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఆల్మట్టి డ్యామ్ తో పాటు నారాయణపూర్ డ్యామ్ కూడా ఆ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నటువంటి తరుణంలో జూరాల ప్రాజెక్టు కూడా వరద పోటెత్తేటువంటి ఆ పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలోనే 42 గేట్లు ఎత్తి దిగువకు శ్రీశైలానికి 192,302 క్యూసెక్ల నీళ్లు విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం చూసుకుంటే 885 అడుగులు కాగా ప్రస్తుతము 882.50 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీశైలం జలాశయము నిండు కుండలా కనిపిస్తోంది. పూర్తి స్థాయి నీటి నిల్వలు ఒకసారి మనం పరిశీలిస్తే 215.8070 టీఎంసీలుగా నమోదైంది. ప్రస్తుతం 85.7503 టీఎంసీలుగా నీటి నిల్వలు కొనసాగేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు కుడి ఎడమ కాలువల్లో ఎప్పుడు కూడా ఈ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవైపు వరద, మరోవైపు పెద్ద ఎత్తున జలాశయానికి నీటి వరద చేరుతూ ఉండడంతో ఈ కుడి ఎడమ కాలువల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే 854 అడుగులు చేరుకున్నట్లయితే మరో 2 అడుగులు మాత్రమే నీటి ఇన్ఫ్లో శ్రీశైల జలాశయానికి రావాల్సినటువంటి నేపథ్యంలో మరోవైపు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి బ్యాక్ వాటర్ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ బ్యాక్ వాటర్ శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వచ్చే వైపు సంగమేశ్వరం, సప్తనదుల సంగమేశ్వరం ఏదైతే ఉందో ఆ సంగమేశ్వర ఆలయం కూడా జలదివాసులకు వెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం టీబీ డ్యామ్ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ 11 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నీళ్లు విడుదల చేశారు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సుంకేసులకి ఇప్పటికీ నీటి నిల్వ 1.15 టీఎంసీ నీళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ అంతా కూడా ఒక్కసారిగా వస్తే ప్రమాదం జరిగేటువంటి నీటి ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ ఉదయం లేదంటే సాయంకాలంలోగా ఇక్కడ సుంకేశ్వర డ్యామ్ సంబంధించినటువంటి కొన్ని గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో అటు కేసీకే నలుకును ఇటు శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డ్యామ్ అధికారులు, జలవనరుల శాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు గ్రామాల్లో ఈ నది పరివాహక గ్రామాలు, అదేవిధంగా డ్యామ్ పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్. రైట్ హుస్సేన్. సో మొత్తం మీద శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో 852 అడుగుల నీటి మట్టం నమోదైంది.
అయితే ఓవరాల్గా 82 టీఎంసీల నీళ్లు ప్రస్తుతం నిలువ ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతో పోతిరెడ్డిపాడు జలాశయానికి హెడ్ రెగ్యులేటరీ కూడా కృష్ణా జలాలు తాకాయి. మరొక 2 అడుగులు కనుక ఈ నీటి నిల్వలు కనుక పెరిగితే, నీటి మట్టం కనుక పెరిగితే అక్కడ కూడా గేట్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇక జూరాల నుంచి కూడా భారీగా వరద నీరు చేరుతోంది. సో మొత్తం మీద శ్రీశైలానికి 192,306 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. సో ఇక జూరాల్లో కూడా భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో 42 గేట్లు ఎత్తేస్తారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. 850 అడుగులు చేరింది ప్రస్తుతం నీటి మట్టం. ఇక మొత్తం 885 అడుగులకు గాను ఇప్పటివరకైతే 852 అడుగులు నీటి మట్టం చేరింది. శ్రీశైలంలోకి 192,302 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి నీళ్లు తాకాయి కృష్ణా జలాలు. ఇక మరో 2 రోజులు దాటితే 850 అడుగులు దాటితే కనుక ఈ పోతిరెడ్డిపాడు గేట్లని ఎత్తి నీటిని విడుదల చేసే అవకాశం కనబడుతోంది. ఇక శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 852 అడుగులు నీటి మట్టం నమోదైంది. ప్రస్తుతం 85 టీఎంసీలుగా నీటి నిల్వ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక జూరాల ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుండటంతో